గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్, ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, వాట్ ఎవర్. సో అలా మీ లైఫ్లో బ్రేకప్స్ అనుకోవచ్చు. సో మనం ప్రతి బ్రేకప్లో ఒకటి తెలుసుకుంటాం, లైఫ్ని తెలుసుకుంటాం, పర్సన్స్ని తెలుసుకుంటాం. సో ట్రావెల్ చేసేటప్పుడు సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలు నమ్మొద్దని తెలుసుకుంటాం. ఇంకేం తెలుసుకుంటాం? ఫస్ట్ బ్రేకప్కి లాస్ట్ బ్రేకప్కి ఫస్ట్ బ్రేకప్, ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి. అవతలాలు చెప్తే మనం ఒప్పుకోము. అవతలాలు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్, నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు, నేనే చెప్పాలి ఏదైనా. అది బ్రేకప్ అయినా ఎస్ అయినా నో అయినా అంతే. నా బ్రేకప్ లో నేను ఏం చేసినవే. సో అంటే ఒక మ్యూచువల్ గా అవ్వదు నాది. మ్యూచువల్ ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్. అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు, ఇక్కడ నాకు రాదు, ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడుతూ రిలేషన్ లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో అందుకని నాకు నా కెరియర్, నా థింగ్స్, నా గోల్స్, నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా. అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటుంది కదా, అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా అంత తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్లో? యాక్చువల్గా రీసెంట్గా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక ఫ్యూ డేస్, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్స్టాలో చూసాం, లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్రూమ్లో పిక్స్ కానీ, హెయిర్కి ఆయిల్ పిక్స్ కానీ, సో నెంబర్ ఆఫ్ థింగ్స్. మీరు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చాలా మంచిగా ఆ బీచ్లో మీ ఫేవరెట్ వాటర్, ఇవన్నీ కూడా. సో సడన్గా చూసేటప్పటికి అన్నీ Actually, we didn't did the breakup. Actually, I said I want time. We will take a time. We'll take a break. So we are taking a break. That's all. నేను చెప్పాక మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలి అనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి, ఏదర్ యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్, అంతే. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా, లేకపోతే I don't want to tell in front of everyone. It's my personal, please. సో మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ ఉండలేము, అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్ని పర్ఫెక్ట్ గా జరగాలనే రూల్ లేదు, మేము పర్ఫెక్ట్ గా ఉండాలనే రూల్ లేదు. సో మా ఇంపర్ఫెక్ట్స్ ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ అవుట్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టుగెదర్, ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఓ మై గాడ్, I have very good maturity of like handling things అన్నమాట. సో నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాగ్ చేస్తామా, వాళ్ళతో మాట్లాడద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేస్తాం, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాం, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్. ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దమ్ కి బ్రేకప్. సో ఐ విల్ కాల్ యాజ్ యూజువల్ నార్మల్గా. ఐఎమ్ అ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపం వస్తే అది వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తా. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్షన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ఏదున్నా క్లియర్గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది, క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది, అంతే కూల్నెస్ కూడా ఉంది కాబట్టి Yeah. కైండ్ హార్టెడ్ పర్సన్. సో మీ పాయింట్లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? Love is giving, not expecting. But we are humans, we will expect na. That's where problems come. సో యాజ్ ఏ ఉమెన్గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి Yeah. మనం లవ్ చేసే పర్సన్ దగ్గర. సో అలా మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? First, I'm expecting that నేను ఏడిస్తే నా ఏడుపుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్ ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించద్దు. నేను ఏడిస్తే చూస్తూ ఉండే మగాడు నాకు వద్దు, అంతే. సో ద ఫస్ట్ థింగ్ ఐ Hmm. వాంట్ ఇట్ ఇన్ మెన్, అంతే. ఓకే. మనం అంత తొందరగా ఏడవం కదా. ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వీఆర్ ఎక్స్ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్.
he can't understand, then why the fuck he is with me? Why I want you? I don't care about you anymore. If you are not giving a fuck to me when I am crying, that's very big thing. I won't cry usually. It's not coming out as usual regular drama. It's a big thing for me. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా, కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. ఎస్, ఏ విషయాల్లో ఎక్స్పెషల్లీ ఎమోషనల్ అంతే. ఎమోషనల్ అని తెలియదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్ గా అంత వీక్. ఆ ఎమోషనల్ గా ఉండే వీక్నెస్ ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాస్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఎమోషనల్లీ వీక్. ఎస్. సో ఫిలిమ్స్కి వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్ గా చేయాలనుంది? నాకు ఫైట్స్, ఉమెన్ ఇప్పటి వరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటుంది పోలీస్ కదా. ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బాగుంటా. నాకు విలన్ గా ఫైట్స్, నెగటివ్ షేడ్స్ ఇట్లానే కాకుండా పాజిటివ్ గా కూడా సంథింగ్ ఒక ఉమెన్ కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను. నేను ఇంకా ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు ఉమెన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేశారు. వై ఒక అమ్మాయి విలన్ గా చేస్తే ఏం చేసిందిరా అది ఫీల్ వస్తుంది కదా. కదా, ఇది ఒక నెగిటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది, ఓకే, ఎక్స్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే, నాకు నిజంగా ఎవరి మీద కోపం లేదు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కూపాలు దాన్ని పెట్టుకుంటారు కదా ఇప్పుడు రివెంజెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతా, నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేదే చూసుకుంటా. బికాస్ వెన్ ఐఎమ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే, నేను ఎందుకు భయపడ ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది. దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అన్నమాట. అందుకే పోతే పో, నాకు కావాల్సింది నేను. ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లా ఉండాలి, నాకేం కావాలి, నాకు ఒక హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తల్లో పెట్టుకునే అంత టైము స్పేస్ లేదు బేసికలీ. సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను. ఎట్లయినా పోండి, మీరు నన్ను ఏమైనా చేయండి, నన్ను మోసం చేయండి, నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటుంది, నేనేం చేయను.